ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట జకరియా గ్రంథము నుంచి 14వ అధ్యాయము 9వ వచనము. యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహోవా దేవుడు సర్వలోకమునకు రాజై ఉండునంట. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడినంట. మరి ఎప్పుడు ఆ దినం వస్తుంది? ఎప్పుడు ఆ రోజు సమస్త మానవాళికి తెలుస్తుంది అంటే, దేవుడు ఈ లోకంలోకి అడుగు పెట్టాలి అంటే, దేవుడు మరి మనుషులకి కనబడాలి అంటే, చూడండి, అంత్య దినములలోనే ఇది జరుగును. ఎందుకు మరి అంత్య దినములో జరుగును అంటే, మరి స్టార్టింగ్లో మనం చదువుకున్నాం కదా, దేవుని యొక్క ఆత్మ అగాధ జనములలో సంచరించును. మరి ఆయన వచ్చినప్పుడు అంత అంధకారమే. దేవుడు మరి భూమిని, ఈ సృష్టిని సృజించకముందు సమస్తము అంధకారమే ఉన్నది. కానీ ఆయన వెలుగే ఉండి, ఆయన వెలుగుతోనే ఆయన ఆత్మ సంచరించి సమస్తాన్ని సృజించున్నాడు. అదే అంత్యదినముల్లో కూడా సమస్తము చీకటిగా ఉంటుంది. సమస్తము మరి విపరీతమైన వినాశనాలు ఉంటాయి, మరి విపరీతమైన విపత్తులు ఉంటాయి. వాటన్నిటినీ, ఆ విపత్తులు, ఆ చీకటి, ఇవన్నీ కూడా మనుషులు మరి భరించలేని కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడే ఆయన ఆకాశం ముందు వెలుగై ఆయన ప్రకాశిస్తాడు. అప్పుడే తెలుస్తుంది మనుషులందరికీ కూడా, ఈయన రాజే ఉన్నాడు, ఈయన ప్రభు ఉన్నాడు, ఈయన సర్వలోకమునకు అధిపతి అయినాడు, ఈయన యజమానుడే ఉన్నాడని సమస్త మానవాళికి తెలుస్తుంది. కానీ అంతవరకు రాకముందే దేవుని గుర్తెరిగి ఆయన మార్గంలో నడిచి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే గనక, ఆయన ఈ పరిస్థితి రాకమునిపే ఆయన మనం ముందుగా మధ్యాకాశంలో కలుస్తాం. అంటే దుర్దినములు రాకముందే మనము దేవుణ్ణి ఆకాశంలో కలుసుకుంటాం. అందుకే కదా ముందుగా ప్రభువారు వచ్చింది. ఆయన వచ్చి పరిశుద్ధుల్ని సపరేట్ చేసినాడు, పరిశుద్ధులందరి పక్షాన్ని నిలబడినాడు. పరిశుద్ధులందరినీ కూడా ఆయన కలుసుకోవడానికి ఈ విపత్తు కంటే ముందే ఆయన రాబోతున్నాడు. నిజమే కదా, ఎంత గొప్పవాడు దేవుడు. ఆయన గొప్పవాడు, పరిశుద్ధుడు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభు. అటు గొప్ప దేవుని ఉదయకాల సమయంలో మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజావందరంలో దేవానికే స్తోత్రమయ్యా. నీ మహిమను కనపరచండి నా పరమ తండ్రి. అయ్యా, నీవు నిజమైన దేవుడు అని, నీవు రాజులకే రాజు అని, నీవు ప్రభువులకే ప్రభు అన్న పరమ తండ్రి. ఈ సమస్త మనుషులు తెలుసుకోవడానికి కృపే వాక్యాన్ని ఇచ్చేయండి అయ్యా. నీ నామానికే మహిమ కలుగును గాక. అయ్యా నా పరమ తండ్రి, ఎంతమంది అయితే నా పరమ తండ్రి అయ్యా నేను వెతుకుచున్నారో వారికి మీరు దొరకండి. ఎంతమంది అయితే ఆత్మీయతలు నా పరమ తండ్రి అయ్యా నీ పక్షంగా నిలబడుచున్నారు నా పరమ తండ్రి అయ్యా, వారి పక్షంగా మీరు నిలబడండి. ఇంతమంది అయితే నీ పరిశుద్ధులు ఉన్నారు, వారి చుట్టూ మీ కంచి వేయండి, వారి కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి, దృఢమైన కంచి వేయండి. రాజా వందరము దేవానికి స్తోత్రంలో దేవుని అల్పులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, తోడుండి ముందు నడిపించండి. నీవే కృప చూపించమని ఈ ఉదయకాల సమయంలో నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని, అదే రీతిగా ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు దేవుడి నామం, కృపగల తండ్రి నామంలోని ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.